వీళ్ళకి కూడా మనం రాఖీ కట్టొచ్చని నాకు అస్సలు తెలీదు. దేని గురించి మాట్లాడుతున్నాననేది ఫుల్‌గా వీడియో చూస్తే మీకే తెలుస్తది. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు రక్షాబంధన్ కాబట్టి ప్రతి ఒక్కరు అక్కా చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, అన్న చెల్లెళ్ళు అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ మా ఇంట్లో రక్షాబంధన్ ఎలా చేసుకున్నాం అనేది ఈ వీడియో ద్వారా మీకు చూపించాలనుకుంటున్నాను. రక్షాబంధన్ అనేది మంచి ముహూర్తంలో కట్టాలని అంటారు కదా పెద్దవాళ్ళు. 8:30 కల్లా పోతుంది అన్నారు మంచి ముహూర్తం. అందుకని చెప్పేసి పిల్లలకి 6:30 లోపలే కట్టించేసాను. వాళ్ళు ఎందుకంటే 7:50 కల్లా కాలేజ్కి స్కూల్కి వెళ్ళిపోవాలి కాబట్టి నేను ఇటువైపు పూజ చేస్తూ వీళ్ళకి ఇటువైపు కట్టించేసాను. తర్వాత మా తమ్ముడు కూడా నైట్ వచ్చేసాడు. తొందరగా ముహూర్తం మంచి ముహూర్తం పోతుంది అని చెప్పేసి వాడికి కూడా నేను రక్షాబంధన్ కట్టేశాను. చెల్లిది కూడా నేనే కట్టేశానండి. చెల్లి కొద్ది దూరంలో ఉంటుంది కాబట్టి చెల్లిది కూడా నేనే ఎప్పుడూ రాఖీ కట్టేస్తాను. తను అక్కడ ఉంటే తను కట్టేస్తుంది. నా దగ్గరే ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నేను చెల్లి వంతు నేనే కట్టేస్తున్నాను. ఇక్కడ ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకుంటానండి. అన్నదమ్ముడు అంటే చాలామందికి తెలిసే ఉండొచ్చు. అమ్మలో సగం నాన్నలో సగం కాబట్టి మనకి అమ్మా నాన్న తర్వాత అన్నదమ్ముడే మనకి అమ్మా నాన్న తల్లిదండ్రి అవుతాడని నేను చాలా గట్టిగా ఫీల్ అవుతానండి. మన కష్టంలోనైనా సుఖంలోనైనా వెన్నంటే ఉండేవాడు ఒకే ఒక్కడు, అది అన్నదమ్ముడు మాత్రమే నేను గట్టిగా నమ్ముతానండి. ఎవ్వడు మన దగ్గర ఉన్నట్టే నటిస్తారు డబ్బు ఉన్నంత వరకు. ఒక అన్నదమ్ముల సంబంధం తప్ప ఇంకెవ్వరు మన దగ్గరికి రాదు. ఒకసారి వచ్చినా మన డబ్బును చూసే వస్తారు. ఈ జనరేషన్లో అయితే మన దగ్గర చిల్లి గవ్వ లేదంటే వెన్నుపోటు పొడుస్తూ వెళ్ళిపోతారు. కాబట్టి ఎప్పుడు కూడా మన అన్నదమ్ముడు చల్లగా ఉండాలని, అందరు అన్నదమ్ములు సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొకటి ఇక్కడ చెప్పాలి, మా ఇంట్లో జున్నుగాడు ఉంటాడు కదా, తను ఫీమేల్ కాబట్టి మా బాబుకి కూడా రాఖీ కట్టింది. గుళ్ళోకి వెళ్తే ఆంజనేయ స్వామికి కూడా రాఖీ కట్టారండి. దేవుడికి కట్టడం ఫస్ట్ టైం నేను చూశానండి. ఇంకొకటి, మా తోటకోళ్ళ పాప చాలా దూరంలో హైదరాబాద్లో ఉంటుంది, కానీ మా బాబు కోసం రాఖీ పంపించింది. కానీ ఎందుకో రాఖీ అంటే ఒక సొంత అన్నదమ్ములే కట్టుకోవాలని లేదండి. మన శ్రేయభిలాషులు అంటే మన శ్రేయస్సు కోరిన వాళ్ళు ఎవరైనా అక్క చెల్లెల దగ్గరికి వెళ్ళి కట్టించుకోవాలి రాఖీ. కానీ చాలామంది ఎందుకో భయపడుతూ ఉంటారు రాఖీ కట్టాలన్నా కట్టించుకోవాలన్నా. అంతేనండి.